హాయ్ అందరికీ. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మా పిల్లల్లానే చాలామంది పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ రెసిపీ అయిపోతుంది. మా పిల్లలు వాల్నట్ అంజీర తినమంటే కష్టంగా తింటారు, అస్సలు తినరండి. ఇంకా అందుకనేసి ఈ విధంగా చేస్తున్నాను. మీ ఇంట్లో మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినకుంటే ఇలా ట్రై చేయండి. 4 అయితే అంజీర్ తీసుకున్నాను, వాల్నట్ 4, బాదం పప్పు, జీడిపప్పు 1 స్పూన్, వాటర్ మిలన్, పంప్కిన్, సత్తు 2 స్పూన్స్ అంటే పుట్నాలు మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకున్నాను. నైట్ మొత్తం సోక్ చేసుకొని నెక్స్ట్ డే మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఏమవ్వదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈవెన్ తెలియదు ఏం తింటున్నాం అనేసి. ఇంక ఇక్కడైతే మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో వాల్నట్ పేస్ట్ వేసుకొని, ఇది స్వీట్గానే బాగుంటుంది కాబట్టి కొంచెం బెల్లం పౌడర్, మీ పిల్లలు ఎంత స్వీట్ అయితే తింటారో అంత బెల్లం పౌడర్ వేసేసుకోండి. మంచిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చాలా మెత్తగా ఉంటుంది, వాటర్ ఎక్కువ ఏం పట్టదు. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసాం కాబట్టి ప్యూరీ కొంచెమే వాటర్ పడుతుంది. ఈ విధంగా డౌలాగా చేసేసుకొని, ఒక బెల్లం వేసాం కాబట్టి ఆల్రెడీ పౌడర్ కాబట్టి ఒక 2-3 మినిట్స్ పక్కన ఉంచండి. మంచిగా స్ప్రెడ్ అవుతుంది. లోపల ఏమన్నా కరగాల్సిన బెల్లం ఉంటే కరిగిపోతుంది. తర్వాతకి మంచిగా చిన్న చిన్నగా చపాతీలాగా చేసేసుకోవడమే, అంతే. కొంచెమే చేశాను నేను, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి చపాతీ చేశాను, ఈవినింగ్ స్నాక్ లాగా దోశ చేద్దాం అన్నట్టుగా ఇంకొంచెం ప్యూరీ ఉంచేసాను. సో దాంతో దోశ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే పెడితే వీడియో లాంగ్ అవుతుంది, షార్ట్గా అయితే ఇంట్రెస్ట్గా చూస్తారనేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా. మంచి చపాతీకి ఎలా మనము సేమ్ చపాతీలు ఎలా చేస్తామో అలా, కాకపోతే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసాం, అంతే. హైడింగ్ రెసిపీ అన్నట్టు ఇది. మంచిగా నెయ్యితోటి ఇలా కాల్చేసి ప్లెయిన్గా తినేసేయచ్చు, ఎందుకంటే మనం బెల్లం పౌడర్ వేసాం కాబట్టి ఇంకా టెన్షన్ ఏమైనా ఇలాంటి కర్రీ అవసరం లేదు, బాగోదు కూడా. ఇంకా కావాలంటే పీనట్ బటర్ కూడా కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకొని తినేసేయచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి